డేటా చోరీ వివాదాన్ని నిగ్గు తేల్చేందుకు సిట్ దర్యాప్తులో వేగం పెంచింది. క్లౌడ్ నుంచి సమాచారాన్ని ఎవరు ఎలా తస్కరించారు అన్న కోణాల్లో అధికారులు లోతుగా విశ్లేషిస్తున్నారు. సాంకేతికత ఆధారంగా ఆధారాలను సేకరించనున్నారు. ఒక్కో చిక్కుముడిని తొలగిస్తూ నిందితులను గుర్తిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డేటా చోరీ కేసులో ఏర్పాటు చేసిన సిట్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. కేసును లోతుగా విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సమాచారం మొదట ఎక్కడి నుంచి ఎవరికి వెళ్లింది, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్నారు, చోరీకి కుట్ర జరిగిందా, కుట్రలో భాగంగా నిందితులు ఇంతకుముందే సమావేశాలు నిర్వహించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్లౌడ్లో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని ఏ ప్రాంతం నుంచి డౌన్లోడ్ చేశారు, ఎక్కడ చూశారు, ఎక్కడ తొలగించారు అన్న విషయాలు క్లౌడ్లోనే నమోదవుతాయి. తెలుగుదేశం సమాచారాన్ని భద్రపరిచిన క్లౌడ్ సంస్థ ఏది, ఏ ఐపీ అడ్రస్ నుంచి డౌన్లోడ్ చేశారు అన్న కోణంలో ప్రస్తుతం సిట్ పరిశీలిస్తోంది. ఈ కేసులో నిందితుల్ని గుర్తించాలంటే పూర్తిగా డిజిటల్ ఆధారాలే మార్గం. అందువల్ల అధికారులు సమాచారాన్ని భద్రపరిచిన క్లౌడ్ సంస్థలను సంప్రదించే యోచనలో ఉన్నారు. అంతేకాకుండా ఉదంతంలో అధికారుల పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే డేటా చోరీ లోకుట్టును రట్టు చేసి నిందితులను పట్టుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.